నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. దిస్ ఇస్ సుమిత్ర. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి గల కారణాలేంటి? కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటు రావడానికి అవకాశం ఉంటుందా? కొలెస్ట్రాల్ ఎన్ని రకాలు? చెడు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? కొలెస్ట్రాల్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో ఉన్నారు వోనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ వోనస్ రోబోటిక్ హాస్పిటల్స్ కో ఫౌండర్ మరియు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కీ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. సార్, యాక్చువల్ గా కొలెస్ట్రాల్ ఒక్కటేనా హార్ట్ అటాక్ రావడానికి రీజన్? అసలు సంబంధం ఏంటి కొలెస్ట్రాల్ కి హార్ట్ అటాక్ కి? మనం చూస్తే మెజారిటీ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ బేసిక్ మెకానిజం వచ్చేసి మనకి కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అంటాం. పర్టికులర్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అక్యుములేషన్. బట్ ఈ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనే ప్రాసెస్ మనం ఏదో ఒక 30 years ఆర్ 50 years వచ్చినప్పుడు కాదు. దిస్ ప్రాసెస్ విల్ స్టార్ట్ ఆల్మోస్ట్, అంటే ఈ పద్ధతి ఏదైతే కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది మన రక్తనాళాలలో ఆల్మోస్ట్ ఫ్రమ్ 10 to 20 years నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచే ఉంటుంది అనమాట ఇది. బట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్, అంటే బీపీలు, షుగర్లు, దెన్ ఇన్యాక్టివిటీ, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ అక్యుములేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో బేసికలీ కొలెస్ట్రాల్ అనేది ఎటు స్టార్ట్ అవుతుందంటే, మనకి గుండె రక్తనాళాలలో పొరలు ఉంటాయి, ఒక బార్డర్ ఉంటుంది, ఎండోథీలియం బార్డర్ అంటాం. సో ఈ ఎండోథీలియం బార్డర్లో అంటే దాని కింద స్లోగా మనైతే ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కొంచెంగా అక్యుములేట్ అయ్యి వస్తుంది. దట్ ఈస్ ఇనిషియల్ లీజన్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ అరౌండ్ సెకండ్ డికేడ్, అంటే 10 to 20 years మధ్యలో చిన్న చిన్న ఫ్యాటీ స్ట్రీక్స్ అంటాం. సో ఈ ఫ్యాటీ స్ట్రీక్స్ అనేది ఫామ్ అవుతాయి. లేటర్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ప్లాక్ అథెరోమాస్ అంటాం మనం. దానిలో ఈ కొలెస్ట్రాల్ అనేది ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఎక్కువగా అక్యుములేట్ అవుతా వస్తుంటుందో ఆ సైజ్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. వచ్చినప్పుడు లోపల ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే మనము తెలుగులో అనుకుంటే వాపు అంటారు, లేదంటే చెడు కణాలు అంటాం. సో ఈ రెండు కాంబినేషన్లో ఈ కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతా వస్తుంది అనమాట. సో ఇలా అక్యుములేట్ అవుతూ కొన్ని స్టేజెస్ ఉంటాయి దీనిలో. అంటే ఇనిషియల్గా మనం చిన్నగా ఉన్నదాన్ని చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్యాటీ స్ట్రీక్ అంటాం. అది నిదానంగా ప్లాక్ అనేది బిల్డప్ అయితే వస్తుంది. సో కింది నుంచి మన అండర్లైన్ ఇంకో లేయర్ ఉంటుంది, ఆ మీడియా అంటాం. అక్కడ నుంచి స్మూత్ మజిల్ సెల్స్, అంటే మజిల్ సెల్స్ ఫైబర్, కొన్ని సెల్స్ కణాలు ఉంటాయి. ఆ కణాలు వచ్చి అక్యుములేట్ అవుతాయి. అక్యుములేట్ వచ్చినప్పుడు అది స్టేబిలైజ్ అవుతుంది కొన్ని ప్లాక్స్. దాని లోపల ఇంకో కాంపొనెంట్ ఉంటుంది, అది చీములాగా నెక్రోటిక్ అంటాం. అది అయిందనుకోండి దాన్ని వల్నరబుల్ ప్లాక్ అంటాం. సో ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి మన కొలెస్ట్రాల్ అక్యుములేషన్లో. ఇవి ఎటువంటి స్టేజ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి అనేది ఇంపార్టెంట్. సో మనకి అక్యూట్ హార్ట్ అటాక్స్ ఏవైతే చూస్తున్నామో అవి వల్నరబుల్ ప్లాక్ అంటాం. అంటే ఈ లేయర్ అనుకోండి, లేయర్ మీద మనకి కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయ్యి స్మూత్ మజిల్ సెల్స్ అనేది ఉంటాయి. ఎప్పుడైతే ఈ లోపల ఏదైతే ఇంకోటి చీమ్ లాంటిది నెక్రోటిక్ కోర్ అంటాం, అలాంటిది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మన పైన ఉండే పొర స్ట్రాంగ్గా ఉండేట్టు కదా వీక్ అయిపోతాయి. వీక్ అయ్యి సడన్గా రప్చర్ అవుతాయి. రప్చర్ అయినప్పుడు సడన్గా ఏవైతే ఈ లూమెన్ అంటాం, ఈ బార్డర్ నుంచి బ్లడ్ లోపలికి ఎక్స్పోజ్ అవుతాయి, అంటే బ్లడ్కి కాంటాక్ట్ అవుతాయి. కాంటాక్ట్ అయినప్పుడు మనకి బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది వల్నరబుల్ ప్లాక్. అంటే ఈ వల్నరబుల్ ప్లాక్స్ ఉన్నప్పుడే మనకు అక్యూట్ హార్ట్ అటాక్స్ అనేది వస్తుంది. సో మోస్ట్లీ మనకి హార్ట్ అటాక్స్ రానికి ముఖ్య కారణం వచ్చేసి కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్తో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే చెడు కణాలు, మనకి ఈ రెండు కాంబినేషన్లోనే మనకి కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతూ వచ్చేసి మన ఏదైతే రక్తనాళం ఉంటుందో దాన్ని నిదానంగా నేరో చేస్తూ వస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ ప్లాక్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుందో ఈ లూమెన్, అంటే రక్తం పారే ఏదైతే ఏరియా ఉంటుందో అది తగ్గుతూ వస్తుంది. అలా తగ్గుతూ వచ్చినప్పుడే మనకి హార్ట్ అటాక్స్ అనేది వస్తాయి. ఈ హార్ట్ అటాక్స్ కూడా రెండు రకాలు ఉంటాయి, అక్యూట్ హార్ట్ అటాక్స్, క్రానిక్ హార్ట్ అటాక్స్ అంటాం. అంటే అక్యూట్ హార్ట్ అటాక్లో మనం ఇంతవరకు డిస్కస్ చేసిన వల్నరబుల్ ప్లాక్ అనే దాని వల్ల సడన్గా ఈ రప్చర్ అయిపోయి అది బ్లడ్కి కాంపోనెంట్స్ అన్నీ కూడా ఎక్స్పోజ్ అవడం వల్ల సడన్గా బ్లడ్ రక్తం గడ్డగట్టిపోయి సడన్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనకి సడన్ హార్ట్ అటాక్ వస్తుంది. అది చాలా డేంజరస్. ఎందుకంటే మ్యాక్సిమం 50% మందిలో ప్రాణాలు కూడా పోవచ్చు సడన్గా వచ్చిన వెంటనే. అలా కాకుండా కొందరు క్రానిక్ హార్ట్ అటాక్ అంటాం. అంటే నిదానంగా ఆ ప్లాక్ ఏదైతే ఉందో కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అయితే వచ్చినప్పుడు ఈ రక్తం పారే ఏరియా ఏదైతే ఉందో అది నిదానంగా తగ్గుతూ వస్తుంది. ఇది మోర్ దెన్ 70% కంటే ఎక్కువ నేరో అయినప్పుడు, సన్నబడినప్పుడు మనకి నడిస్తే ఆయాసం రావడం, ఛాతి నొప్పి రావడం, ఇలాంటి మన సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట. ఓకే సార్, అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇట్స్ బిగ్ ప్రాసెస్, చాలా రోజుల ప్రాసెస్. తర్వాత నాట్ ఫ్రమ్ లేట్ స్టేజ్ లో వచ్చేది కాదు, ఇదంతా కూడా మనము చిన్నప్పటి నుంచే వచ్చేది. సో కాబట్టి మన చిన్నప్పటి నుంచి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సార్ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాం కదా, చనిపోతున్నారు. మరి రీజన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు మనము ఏజ్ ప్రకారం తీసుకుంటే కారణాలు అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు యంగ్ ఏజ్ అని మనం ఎప్పుడు ఎందుకు
యంగ్ ఏజ్ లో కూడా హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ అవుతున్నాయని డిస్కస్ చేస్తాం. సో యంగ్ ఏజ్ అంటే మనం WHO ప్రకారం 25 to 44 ఇయర్స్ ఏజ్ అంటాం. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ఓన్లీ మనం మిడిల్ ఏజ్, ఎల్డర్లీ ఏజ్ అని చెప్తాం. సో ఈ 25 to 44 ఇయర్స్ లో కూడా ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే మన లైఫ్ స్టైల్ విధానాలన్నీ మారిపోయాయి. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే పని చేయలేక, ఎక్సర్సైజ్ లేకపోవడం బాడీకి, దెన్ డైటరీ హ్యాబిట్స్, హెల్తీ డైట్ అనేది తగ్గిపోయింది. సో ఈ రెండింటి వల్ల ఒబిసిటీ, ఊబకాయం అనేది ఎక్కువైతా ఉంది. ఈ అన్నిటి రీజన్స్తో మనకి హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం. మనం డేటా చూసుకుంటే మనకి అవైలబుల్ సైంటిఫిక్ డేటా ఏదైతే తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో అండి మస్తాన్ రెడ్డి గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. నాకు షుగర్, బీపీ ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు. ఓకేనండి. ఈ మధ్య ఇది కొలెస్ట్రాల్ సంబంధించి టెస్ట్ చేయిస్తే ఓకే TGL అన్నారు సార్. దాన్ని సింపుల్ గా TGL అనే కొలెస్ట్రాల్ చాలా 355 ఉంది సార్ నాకు. ఓకేనండి. దానికి ఏదో ఫినోగ్రేట్ 145 అనే ఒక టాబ్లెట్ రాశారు సార్. ఓకేనండి. అది వాడిన తర్వాత చాలా కాలం, ఒక 6 నెలలు వాడిన తర్వాత 210కి వచ్చింది సార్ అది. ఓకే. అది సార్ అది ఏంది ప్రమాదమా ఏమన్నా? మీ వయసు ఎంత అండి? నాకు 61 సార్. రేపు జనవరికి 62 వస్తాయి సార్. ఓకేనండి. ఓకేనండి. మనకి తనకి బీపీ, షుగర్ రెండు ఉంటున్నాయి. సో యూజువల్ గా మనకి లాట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేది ఉన్నాయి కొలెస్ట్రాల్ ని ఎలా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ వల్లనే ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కాబట్టి లాట్ ఆఫ్ యూరోపియన్ గైడ్ లైన్స్, అమెరికన్ గైడ్ లైన్స్, ఏషియన్ గైడ్ లైన్స్ అని ప్రతి కంట్రీ, కాంటినెంటల్ కి గైడ్ లైన్స్ అనేది ఉన్నాయి. అన్ని గైడ్ లైన్స్, ఈవెన్ వీఆర్ హ్యావింగ్ ఇండియన్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్. సో ఈ గైడ్ లైన్స్ ప్రకారం షుగర్ ఎవరైతే ఉంటుందో డెఫినెట్లీ వాళ్ళు కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అనేది స్టార్ట్ చేయాల్సిందే. దట్ ఈస్ కంపల్సరీ. ఆల్ డయాబెటిక్స్ కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడికేషన్స్ అనేది వాడాలి. ఎందుకంటే డయాబెటిక్స్లో ఇన్ఫ్లమేషన్ అనే కాంపోనెంట్ కూడా కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి ఈ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ ద్వారా బోత్ కొలెస్ట్రాల్ తగ్గించడం, మల్టిపుల్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్, దీన్ని ప్లియోట్రోఫిక్ ఎఫెక్ట్స్ అంటాం. సో స్టాటిన్స్ అనేది కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. రెండోది దానికి ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో ట్రైగ్లిజరైడ్స్ ఉన్నప్పుడు తన ఫిబ్రేట్స్ అనేది వాడుతున్నారని చెప్పారు. అది గుడ్. ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళలో ఫిబ్రేట్స్ కూడా, తనకి ఫిబ్రేట్స్తో కంట్రోల్ అవ్వటం లేదు కాబట్టి ఇలా కాంబినేషన్ డ్రగ్స్ వాడాల్సి ఉంటుంది. తను స్టాటిన్స్ ప్లస్ ఫిబ్రేట్స్ అనే ఈ 2 డ్రగ్స్ వాడుకుంటే తన కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్గా ట్రైగ్లిజరైడ్స్ అనేది లెస్ దెన్ మనం 150 కంటే అచీవ్ అయితే మనకి రిస్క్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ 2 మెడికేషన్స్ ప్లస్ లైఫ్ స్టైల్, అన్నిటికంటే ఈ డ్రగ్స్ అనేది ఎన్ని వాడినా ఫస్ట్ ప్రయర్ ఇంపార్టెన్స్ ఈజ్ లైఫ్ స్టైల్. హెల్తీ ఫుడ్, particularly home cooked food, and second is regular exercise like walking 30 minutes to 60 minutes walking అనేది కంపల్సరీ చేస్తే దానివల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. దానివల్ల కూడా కొలెస్ట్రాల్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే సార్, మీరు ఇంతకు ముందు చెప్తున్నా 25 to 40 ఇయర్స్ లైఫ్ స్టైల్ గురించి. 25 to 40 ఇయర్స్ లో పర్టికులర్లీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఒబిసిటీ, అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే స్మోకింగ్ ఎక్కువ ఉండటము. సో ఇవన్నీ కారణాల వల్ల హార్ట్ అటాక్స్ అనేది ఈ యంగర్ ఏజ్ గ్రూప్లో పెరుగుతూ ఉందన్నమాట. పర్టికులర్లీ మనకున్న సైంటిఫిక్ డేటా ప్రకారం కూడా 30 సంవత్సరాలు దాటినప్పటి నుంచి ఇప్పుడుకున్న డేటా, రీసెంట్ డేటా ఏంటంటే 30 సంవత్సరాలు దాటితే చాలు రిస్క్లో ఉండేట్లే. అంటే బీపీ రావడం, షుగర్ రావడం, కొలెస్ట్రాల్ పెరగడం ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఇంతకుముందు 45 years 50 years తర్వాత ఇవన్నీ వచ్చేటివి. బట్ ఈస్ మన అర్బనైజేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద ఏం జరుగుతున్నా కానీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 30 years నుంచే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 30 years ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్లీ యాన్యువల్ చెకప్స్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఇవి అంటే ఏ ఫుడ్స్ నుంచి వస్తాయి, ఎలా తీసుకోవాలి? సో బేసికల్లీ మనకి కొలెస్ట్రాల్ అనేది వీళ్ళు లేబుల్ చేసేసి ఒకటి టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత అని చూస్తాం. సెకండ్ LDL కొలెస్ట్రాల్ లెవెల్ అని అంటే యూజువల్లీ దిస్ ఈజ్ లేబుల్డ్ యాజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. సెకండ్ ట్రైగ్లిజరైడ్స్, ఇది కూడా కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద. నెక్స్ట్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది HDL కొలెస్ట్రాల్ అనేది ఉంటుందన్నమాట. ఇది 3 కాంపోనెంట్ కామన్ గా మనం. దెన్ అదర్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ VLDL కొలెస్ట్రాల్, ILDL అనేది, ఇవి IDL అనేది కూడా ఉంటాయి అనమాట. సో ఇవి మనకున్న రకాలు. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కాకుండా దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్. ApoB100 ప్రోటీన్స్, అపోలైపో ప్రోటీన్స్ అంటాం. ఈ దెన్ అనదర్ అడ్వాన్స్డ్ హార్ట్ అటాక్ రిస్క్ కూడా మార్కర్స్ అంటాం. లైపోప్రోటీన్ ఏ కాంపోనెంట్, వన్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ సైకిల్లో ఉండే లైపోప్రోటీన్ ఏ. దెన్ ఇన్ఫ్లమేషన్ అనేది మనం డిస్కస్ చేసినాం. ఈ ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్ హై సెన్సిటివ్ CRP అనేది కూడా ఇంపార్టెంట్. దెన్ అపోలైపోప్రోటీన్ B. సో కొలెస్ట్రాల్తో పాటు ఈ కాంపోనెంట్స్ అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బేసికల్లీ మనకి ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది. మన నీడ్స్ని బట్టి ఈ కొలెస్ట్రాల్
డైటరీ కొలెస్ట్రాల్ అంటే మనం 2 రకాలుగా మన బాడీ కొలెస్ట్రాల్ వస్తుంది. ఒకటి ఆహారం ద్వారా వస్తుంది, రెండోది మన బాడీలో కూడా కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ అవుతుంది. లైక్ లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్స్ట్రా హెపాటిక్ అంటే మజిల్స్లో కానీ ఇక్కడ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఈ కొలెస్ట్రాల్ అంతా కూడా రెగ్యులేట్ అవుతుంది. అంటే మన బ్లడ్ లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ను బట్టి దాని ఇంక్రీజ్ అవ్వడం, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ బాడీలో అనేది జరుగుతూ ఉంటుంది. బట్ డైటరీ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ పెట్టుకోవడం అది మన చేతిలో ఉంది. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి మన బాడీలో దెన్ ఈ కొలెస్ట్రాల్ అనేది కూడా లివర్లో ప్రొడ్యూస్ అనేది నెక్స్ట్ బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్ నుంచి అంటే మన ప్రతి ఒక్క సెల్లో కూడా లిపిడ్స్ అనేది ఉంటాయి. ఈ లిపిడ్స్లో ప్రతి ఒక్క ఇప్పుడు హార్మోన్స్ ఉన్నాయి, హార్మోన్స్కి ఈ లిపిడ్స్ అనేది ఇంపార్టెంట్. దెన్ బైల్ యాసిడ్స్ ఉంటాయి, బైల్ యాసిడ్స్కి లిపిడ్స్ అనేది ఇంపార్టెంట్. సో కొలెస్ట్రాల్ అనేది కొంతవరకు మన బాడీకి అవసరం. బట్ ఎక్సెస్ ఏదైతే ఉంటుందో లైక్ ఆ ఎక్సెస్ కొలెస్ట్రాలే మనకు డిపాజిట్స్ లాగా అక్యుములేట్ అవుతుంది అనమాట. దెన్ మన ఫుడ్లో తీసుకునే కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకోవడం వల్లనే కాకుండా ఎనీ ఫుడ్, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నాం, ఈ ఎక్కువగా బాడీకి అవసరమైనంత వరకు కార్బోహైడ్రేట్స్ మన ఎనర్జీకి కానీ మన బాడీ ఫంక్షన్స్కి యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో ఆ కాంపోనెంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా దే హ్యావ్ కన్వర్ట్ ఇంటూ కొలెస్ట్రాల్గా అక్యుములేట్ అవుతాయి. సో మనం ఏది తీసుకున్న ఫుడ్లో అడిక్వేట్ ఇంటేక్, ఓవర్ ఇంటేక్ అనేది ఉండకూడదు. ఒకవేళ దానికి తగ్గట్టు మన ఎక్స్పెండిచర్ ఉండాలి, ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఉండాలి. దెన్ అప్పుడే మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ కానీ ఇవంతా కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇంటేక్ అండ్ అవుట్పుట్ అంటే ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే ఈ ఇంబ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు మన బాడీలో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెరిగి అవి ఎక్స్ట్రా ఏదైతే ఉన్నాయో అవి అక్యుములేట్ అవ్వడము, దాని ద్వారా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చిన్నప్పటి నుంచి కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఇంత ప్రీవియస్ ఏజ్లో తీసుకుంటే చిన్నప్పుడు అందరూ కూడా హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళు, ప్లస్ దాన్ని ఎక్సెసివ్గా గ్రౌండ్లో ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు దీని గురించి ఒకసారి మాట్లాడదాం. జయరామ్ గారు, హలో అండి జయరామ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. నాది 6 years క్రితం చెక్ చేయమైందండి లిపిడ్ ప్రొఫైల్. ఏంటండి? 6 years నుంచి లిపిడ్ ప్రొఫైల్. హలో చెప్పండి. 6 years నుంచి లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ ఉంటుందండి. ఓకే. అప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్ లో 900 ఉంది ట్రైగ్లిజరైడ్. ఓకే. అప్పుడు ఐడెంటిఫై అప్పుడు మందులు వాడుతున్నాం 200-250 ఉంటుంది, అంత తగ్గట్లేదు. ఓకే. అంటే మందులు వాడితే తగ్గుతుందండి, లేదంటే మందులు వాడితే ఒక 15 రోజులు నార్మల్ అయిపోతుంది. ఓకే. దానికంటే మందులు ఆడకుండా ఏమైనా అవునండి. ఓకే. ఫైబ్రేట్స్, ఫినోఫైబ్రేట్. ఓకేనండి. హియర్ మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లిపిడ్ ప్రొఫైల్ ఇంతకుముందు ఓన్లీ ఫాస్టింగే చేయించాలనేది ఉండేది. బట్ నవ్ డేస్ మనకున్న టెక్నాలజీ ఇదంతా కూడా ఏదైతే ఉందో నాన్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా చేయించుకోవచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ నాన్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ ట్రైగ్లిజరైడ్స్ వెరీ హై ఉంటే దెన్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు రిపీట్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్. సో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ ఇస్ ద బెస్ట్ వన్. సో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లోనే మనం ఈ వాల్యూస్ అన్ని కూడా కరెక్ట్గా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ట్రైగ్లిజరైడ్స్ అనేది తనకు 900 అంటే ఇట్స్ వెరీ హై. ఒకటి ఏంటంటే తన ఏజ్ అనేది ఇంపార్టెంట్. దెన్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏమన్నా హార్ట్ అటాక్స్ ఉన్నాయా, దెన్ ఫ్యామిలీ హిస్టరీలో కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫెమిలియల్ లిపిడ్ డిసార్డర్స్ అనేది కూడా ఉంటాయి అనమాట. సో డ్రగ్స్ వాడడం వల్ల తన కొలెస్ట్రాల్ అనేది 250 వరకు వచ్చింది అంటున్నారు. అది కూడా ఓన్లీ హీఈస్ మెన్షనింగ్ వన్ డ్రగ్ కాల్డ్ ఫిబ్రేట్ డ్రగ్స్. సో ఈ కండిషన్లో ఉన్నప్పుడు సో సేమ్ మనం ఇంతకు ముందు కూడా మనం మాట్లాడిందంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డ్రగ్స్. మనకి ఒక్కొక్క యాక్షన్ ని బ్లాక్ చేసే డ్రగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 6 to 7 వెరైటీస్ ఆఫ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్ ఉన్నాయి. సో కొన్ని స్టాటిన్స్ అంటాం, కొన్ని ఫిబ్రేట్స్ అంటాం, కొన్ని అదర్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. అంటే మన కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ ని తగ్గించే డ్రగ్స్ ఉన్నాయి. దెన్ ఇంకో లెవెల్ ఆఫ్ ఏదైతే మన బాడీలో సింథసిస్ అవుతుందో అక్కడ మన బ్లాక్ చేసే డ్రగ్స్ ఉన్నాయి. దెన్ ఎల్డిఎల్ ఏదైతే క్లియర్ చేస్తుందో అక్కడ స్టెప్స్ను బ్లాక్ చేసే డ్రగ్స్ ఉన్నాయి. సో ఇలా మల్టిపుల్ డ్రగ్స్ ఉన్నాయి మనకి. సో తనకి ఒక డ్రగ్తో కొంచెం మాత్రమే కంట్రోల్ అయింది కాబట్టి అదర్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ కూడా యూజ్ చేయడం వల్ల సో ఈ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో పాటు డెఫినెట్లీ మన ఫుడ్ ఇంటేక్ ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఎంత తీసుకుంటున్నారు, ఆయిల్ అనేది ఎంత వాడుతున్నారు, సో నాన్ వెజిటేరియన్లో ఏది తీసుకుంటున్నారు, అంటే ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఈ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ న్యూట్రిషన్ అంటాం. సో మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, లెస్ ఆయిల్ అనేది, అంటే
అంటే రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. దెన్ రిఫైన్డ్ గ్రెయిన్స్, రిఫైన్డ్ పల్సెస్, ఇవి కాకుండా హోల్ గ్రెయిన్స్ అంటే హోల్ రైస్, హోల్ వీట్ అండ్ ఎక్కువ పల్సెస్, పప్పు దినుసులు, బీన్స్ కానీ కిడ్నీ బీన్స్, రాజ్మా ఇట్లాంటివి ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ని రెగ్యులేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సైమల్టేనియస్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు ప్లస్ మెడిసిన్స్ వాడితే డెఫినెట్లీ తనకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరో కాలర్ సత్యనారాయణ ఖమ్మం నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి సత్యనారాయణ గారు. హలో హలో మాట్లాడండి డాక్టర్ గారితో. సత్యనారాయణ గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సార్ మీరు ఇంతకు ముందు చెప్పారు చిన్న పిల్లల్లో అప్పట్లో అంటే కొంచెం హెల్తీ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు మనకి స్కూల్స్ లో కూడా లాట్ ఆఫ్ గ్రౌండ్స్ కానివ్వండి ఇవన్నీ ఉండేది. నా విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు ఇండోర్ గేమ్స్ ఎక్కువ అయిపోయినాయి, టీవీస్, మొబైల్ గేమ్స్ తప్ప ఫిజికల్ యాక్టివిటీ ఈవెన్ కిడ్స్ లో కూడా తగ్గింది. ఈవెన్ మనం సైంటిఫిక్ డేటా తీసుకుంటే చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది కూడా ఎక్కువైపోతా ఉంది. ఊబకాయం అంటే చిన్నతనంలోనే ఊబకాయం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ పెరుగుతున్నాయో మనకి అబ్డామినల్ ఒబిసిటీ అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఏంటంటే మన అబ్డామినల్ చుట్టూ కొవ్వు ఎక్కువ పేరుకుపోవడము, దెన్ మనకి బోర్డర్ లైన్ బీపీ రావడము, షుగర్ రావడము, కొలెస్ట్రాల్ అబ్డామినల్స్ రావడం జరుగుతాయి అనమాట. సో పర్టికులర్లీ అబ్డామినల్ ఒబిసిటీ అనేది చాలా తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఐడియల్ బిఎంఐ అనేది మెయింటైన్ చేసుకోవాలి. కంపల్సరీ చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ ఆర్ సమ్ యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ అనేది అలవర్చుకోవాలి. అది ఈవెన్ స్కూల్స్లలో కూడా దే షుడ్ టీచ్ కంపల్సరీ ఎవ్రీ డే. కొన్ని స్కూల్స్లలో ఓన్లీ వీక్లీ వన్స్ అట్లనే ఉంటున్నాయి, బట్ ఎవ్రీ డే దే షుడ్ అలాట్ సమ్ హాఫ్ అన్ అవర్ ఫర్ ఎవ్రీ కిడ్ టు బీ ఇన్ ద గ్రౌండ్. మస్ట్ పెడితేనే చిన్నప్పటి నుంచి అలవాటు అయితేనే ఫిజికల్ యాక్టివిటీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇన్ ఫ్యూచర్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫేట్ అంటే అందరూ కూడా చాలా విపరీతమైన పరిణామాలు చూడాల్సిన ఉంటుంది. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నమస్తే సార్. చెప్పండి. హలో చెప్పండి మీ సమస్య ఏంటో. హలో సార్, నాది ఇది కొలెస్ట్రాల్ వచ్చేసి 136 ఉంది సార్. ఓకే. ఈ ట్రైగ్లిజరైడ్స్ వచ్చేసి 661 ఉంది సార్. ఓకే. ఈ HDL 27.1 ఉంది. ఓకే. VLDL వచ్చేసి 130. ఓకే. టెస్ట్ పాయింట్ LDL 37 ఉంది సార్. ఓకే. ఈ TMT టెస్ట్ చేయించిన సార్, అది నార్మల్ ఉందని చెప్పారు సార్. మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 49 సార్. ఓకే ఫైన్. ఇది ఒక టాబ్లెట్ ఇచ్చిండ్రు సార్, నికోవే అని చెప్పి ఒక టాబ్లెట్ ఇచ్చిండ్రు. ఈ టాబ్లెట్ వచ్చేసి ఉదయం ఒకటి రాత్రికి ఒకటి వేసుకోని చెప్పిండ్రు. అది వేసుకుంటే హెడ్ ఏక్ చాలా అవుతుంది. ఓకే. ఈ వామిటింగ్స్ అవుతున్నాయి సార్. ఓకేనండి. ఈ టాబ్లెట్ చేంజ్ చేయమని చెప్తే చేంజ్ చేస్తలేదు సార్. మీరు పర్సనల్ గా వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్లీ మీకు విల్ ప్రొవైడ్ గుడ్ ట్రీట్మెంట్. జనరల్ గా మనం డిస్కస్ చేద్దాం. సో సేమ్ ఈజ్ హ్యావింగ్ హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేది చాలా ఉన్నాయి. మనం సైంటిఫిక్ డేటా చూసుకుంటే మీరు ప్రతి ఒక్కరి కాల్స్ లో కూడా ఏదో ఒక లిపిడ్ అబ్నార్మాలిటీ ఉంది. సో 20 అంటే ఆల్మోస్ట్ ఇండియాలో 80% ఆఫ్ ద పీపుల్కి ఏదో ఒక లిపిడ్ అబ్నార్మాలిటీ అనేది ఏదో ఒక పారామీటర్లో 80% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్కి కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఉంది. దిస్ ఈజ్ సైంటిఫిక్ డేటా డన్ బై ICMR స్టడీ ఓన్లీ. సో 80% ఆఫ్ ద ఇండియన్ అడల్ట్ పీపుల్ హ్యావ్ అట్లీస్ట్ వన్ లిపిడ్ అబ్నార్మాలిటీ. అదే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండొచ్చు, HDL తక్కువ ఉండొచ్చు, లేదంటే LDL ఎక్కువ ఉండొచ్చు, టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, ఆర్ అదర్ కాంపోనెంట్స్. సో దిస్ మచ్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ఇవి ప్రివెంట్ చేయాలి అంటే 21 ఇయర్స్ నుంచే కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ అనేది జరగాలి. 21 ఇయర్స్ తర్వాత నార్మల్ ఉంటే ఎవ్రీ 5 ఇయర్స్కి చేయించుకోవాలి. సో ఈ స్టేజ్ నుంచి మనము స్క్రీనింగ్ చేస్తేనే ఫ్యూచర్ హార్ట్ అటాక్స్ అనేది కూడా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందో ఇనిషియల్గా ఆల్వేస్ ఎప్పటికి కూడా ఫస్ట్ స్టేజ్ వచ్చేసి డ్రగ్స్ కాదు, ఆల్వేస్ లైఫ్ స్టైల్ మెజర్స్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అండ్ డైట్, దెన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్. ఈ రెండు వాడిన తర్వాతనే ఇప్పుడు న్యూట్రిషన్ వల్ల కానీ లేదంటే ఎక్సర్సైజ్ వల్ల కానీ కంట్రోల్ కాకుంటే 3 months తర్వాత చెక్ చేసుకొని ఒకవేళ రీజనబుల్ కంట్రోల్ అంటే వీ కెన్ కంటిన్యూ ద సేమ్ ఎఫెక్ట్స్. కంట్రోల్ కావట్లేదంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ మెడికల్ థెరపీ. పర్టికులర్లీ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 240 ఉన్నప్పుడు, ఆర్ LDL కొలెస్ట్రాల్ మోర్ దెన్ 190 ఉన్నప్పుడు, ఆర్ నాన్ HDL కొలెస్ట్రాల్ మోర్ దెన్ 160 to 200 ఉన్నప్పుడు, ఈ సినారియోస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు కొన్ని పారామీటర్స్ అనేది ఎప్పుడు డ్రగ్స్ స్టార్ట్ చేయాలి అనేది. సో ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీగా
డ్రగ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. హైట్ మనం ఇప్పుడు అందరూ కూడా ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ అని చెప్తున్నారు. సో మోర్ దెన్ 900 అట్లా ట్రైగ్లిజరైడ్స్ ఉంటే డెఫినెట్లీ ప్యాంక్రిటైటిస్ రిస్క్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ కొలెస్ట్రాల్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సో దే నీడ్ అందరూ కూడా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఇఫ్ దే కమ్ టు అవర్స్ కరెక్ట్ డాక్టర్స్ దెన్ డెఫినెట్లీ విల్ ప్రిస్క్రైబ్ వాట్ ఎవర్ ద మెడికేషన్స్. బట్ అలాంగ్ విత్ వాట్ ఎవర్ మెడికేషన్స్ వి గివ్, healthy lifestyle with balanced diet and exercise is compulsory along with that. Then only we will achieve good cholesterol control అనేది అచీవ్ చేసే అవకాశం ఉంటుంది. మరో కాలర్ ఖమ్మం నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు హార్ట్ అటాక్ ఉంది అంటే సారీ మా మదర్ కు ఉన్నది, మా తాతయ్య కంటే అట్లా వారసత్వం అన్నట్టు అంటున్నారు. ఓకే, ప్రస్తుతం నేను ఎట్కాల్ 30 mg చేస్తున్నానండి. ఏం చేస్తున్నారండి? ఎట్కాల్ ఎట్కాల్ 20 mg టాబ్లెట్. ఓకే, జస్ట్ ఇది టిషర్ట్స్ ఎక్కువ తినొచ్చా అండి? తినొచ్చా అసలు అవసరం లేదు. మీ మదర్కి హార్ట్ అటాక్ ఏ ఏజ్ లో వచ్చిందండి? నియర్లీ 60. ఓకే, ఫైన్. ఓకే, మా తాతయ్య కూడా 70 లో చనిపోయాడండి. ఓకేనండి. మా మమ్మీ పెద్ద, వాళ్ళ చెల్లెళ్ళు కూడా స్ట్రోక్స్ వచ్చి చనిపోయారు. ఓకే, ఓకే. ఇప్పుడు మీ డౌట్ ఏందండి? ఏమి వేసుకోవాలని మీ డౌట్? అంటే ఇష్యూ తినొచ్చా అట్లా ఫుడ్ హ్యాబిట్స్ ఇబ్బంది ఏం లేదు కదా అండి? ఓకే, ఫైన్ అండి. ఇదండి. సో హీఈస్ హ్యావింగ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, పర్టికులర్లీ ఫ్యామిలీ హిస్టరీ ఇంతకు ముందు ఈజ్ ఈక్వల్ టు డయాబెటీస్లో ఎట్టయితే కంపల్సరీగా ఎలాగైతే మనం స్టాటిన్స్ అనేది వాడాలనుకుంటున్నాం, నౌ రీసెంట్ గైడ్ లైన్స్ ఆర్ ఆల్ టెల్లింగ్ దట్ ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా సిగ్నిఫికెంట్ హార్ట్ అటాక్స్ రావడానికి. పర్టికులర్లీ పర్టికులర్లీ ఫీమేల్స్ లో లెస్ దాన్ 55 years కంటే లెస్ దాన్ 55 years ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చిందో, లేదా మేల్స్ లెస్ దాన్ 65 years హార్ట్ అటాక్ వచ్చి ఉంటుందో, అది ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్ వస్తుంది. అంటే 85 సంవత్సరాలు వచ్చేది మనం కన్సిడర్ చేయట్లేదు. రైట్ నో మనకున్న గైడ్లైన్స్ ప్రకారం ఆడవాళ్ళలో 55 సంవత్సరాల కంటే ఎవరన్నా హార్ట్ అటాక్ అఫెక్ట్ అయినా, లేదా మగవాళ్ళలో 65 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ లో హార్ట్ అటాక్ అఫెక్ట్ అయితే దాన్ని ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్ ఉన్నట్లు మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళలో డెఫినెట్లీ వాళ్ళు స్క్రీనింగ్ అనేది జస్ట్ పేరెంట్స్ లేకపోతే ఇంకా అత్తలు, యూజువల్లీ లైక్ క్లోజ్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. అంటే ఫ్రమ్ ఫాదర్ ఆర్ మదర్ క్లోజ్. ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్ లో డెఫినెట్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో ఎవరుకున్నా కానీ ఇట్స్ సిగ్నిఫికెంట్ అనమాట. సో వీళ్ళల్లో డెఫినెట్లీ స్క్రీనింగ్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ నేను మెన్షన్ చేసినట్టు అట్లీస్ట్ 21 years ఏజ్ కి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఎవ్రీ 5 years నార్మల్గా ఉంటే ఎవ్రీ 5 years కి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్ గా ఉన్న వాళ్ళలో డెఫినెట్లీ లిపిడ్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళు కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ వాడాలి. దెన్ తను ఫిష్ తినచ్చా అనేది సమ్ ఫుడ్ హ్యాబిట్స్ డైట్ అడుగుతున్నారు. బేసికల్లీ ఫిష్ ఈజ్ హెల్తీ. దాంట్లో పూఫా అండ్ మూఫా అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్స్ హెల్తీ ఆయిల్స్. సో డెఫినెట్లీ వారానికి 2 పూట్ల మాత్రమే, 2 రోజులు కంప్లీట్ కాదు, 2 పూట్ల ఫిష్ కానీ చికెన్ కానీ వీళ్ళు నాన్ వెజిటేరియన్ పర్టికులర్ తీసుకునే వాళ్ళలో ఇది తీసుకోవచ్చు. బట్ మటన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా అవాయిడ్ చేయడం మంచిది, లేదా వెరీ రేర్లీ 2 నెలలకు ఒకసారి తింటే మంచిది. సో రెడ్ మీట్ అనేది షుడ్ బి అవాయిడబుల్. సో మనకి మెడిటేరియన్ హెల్త్ డైట్ అనేది కార్డియో స్పెసిఫిక్ డైట్ ఉంటుంది. దాంట్లో మెడిటేరియన్ డైట్ లో ఈ రెడ్ మీట్ అనేది చాలా టాప్ లో ఉంటుంది. అంటే పిరమిడ్ లో టాప్ అంటే ఇట్స్ వెరీ మినిమల్ అమౌంట్, ఇట్ షుడ్ టేక్ వెరీ రేర్లీ అన్నట్లు అనమాట. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నాన్ వెజిటేరియన్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి వారానికి 2 పూట్ల తీసుకోవచ్చు. బట్ బెస్ట్ ఈస్ ఆల్వేస్ టేకింగ్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మినిమం రోజుకి 3 సార్లు వెజిటబుల్స్ తీసుకోవాలి, 2 సార్లు ఫ్రూట్స్ తీసుకోవాలి. మన భారతదేశంలో తీసుకుంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ వారానికి 1 రోజు కూడా ఫ్రూట్స్ తినరు. సో అంత ల్యాగ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ లో అంత ల్యాగ్ ఉంది మనకి. సో ఇవన్నీ ఇంప్రూవ్ చెయ్యాలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. కూరగాయలు ఎక్కువ తినగలగాలి, ఫ్రూట్స్ అనేది అట్లీస్ట్ డైలీ వన్స్ అన్న తినగలగాలి బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ మనకున్న దాంట్లో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద విచ్ ఎవర్ థింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు, కాలర్స్ కి కూడా ఆన్సర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.